అన్నమయ్య జిల్లా తంబలపల్లిలో తెలుగు తమ్ములకు తిప్పలు తప్పడం లేదట. అధికారంలోకి వచ్చామనే ఆనందం అంతలోనే ఆవిరైందట. కూటమి సర్కార్లో తమకు అవకాశాలు వస్తాయని, కేసుల నుంచి బయటపడొచ్చనుకున్న టీడీపీ క్యాడర్ అంచనాలు తారుమారయ్యాయట. నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి విధానాలతో టీడీపీ మనుగడకు ముప్పుందని, ఆయన కోవర్టులకు ప్రాధాన్యత ఇస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో తెలుగు తమ్ముళ్లకు తప్పని తిప్పలు. కోవర్టులకు ప్రాధాన్యతనిస్తున్న దాసరిపల్లి జయచంద్రారెడ్డి. జయచంద్రారెడ్డి విధానాలతో నియోజకవర్గంలో టీడీపీ మనుగడకు ముప్పు. రాజకీయాల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యతనివ్వటం సర్వసాధారణం. పార్టీ నేతలు కూడా అదే కోరుకుంటారు. అయితే తంబళ్లపల్లి నియోజకవర్గంలో అందుకు విరుద్ధంగా ఉందట. టీడీపీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ అభ్యర్థి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఒంటెత్తు పోకడలతో పార్టీని నమ్ముకున్న క్యాడర్కు తీవ్ర నష్టం చేస్తున్నారనే విమర్శలు ఎదురవుతున్నాయి. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాల్సిన జయచంద్రారెడ్డి కోవర్టులకు ప్రాధాన్యతనిస్తూ సైకిల్ శ్రేణులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడట. 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లిలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం జయచంద్రారెడ్డికి టికెట్ కేటాయించింది. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం ఆయన గెలుపు కోసం పనిచేసింది. రాష్ట్రమంతా కూటమి సునామీలో తెలుగుదేశం అభ్యర్థులు 90% పైగా విజయం సాధించారు. పెద్దిరెడ్డి ద్వారకానాథ కుటుంబంపై పూర్తి వ్యతిరేకత ఉండటంతో తంబళ్లపల్లిలో టీడీపీ విజయం నల్లేరుపైన నడకి అనుకున్నారు తెలుగు తమ్ముళ్లు. అయితే టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి తీరు వల్ల మరోసారి తంబళ్లపల్లి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరలేకపోయింది. కనీసం కొన్ని మండలాల్లో బూత్ స్థాయి ఏజెంట్లను సైతం నియమించలేకపోవటం ఆయన లోపాయకారి ఒప్పందానికి అద్దం పడుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమే అన్న ధీమాతో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలకు నిరాశ ఎదురైంది. కొన్ని దశాబ్దాల నుంచి తెలుగుదేశం పార్టీకి పనిచేసి అన్ని విధాలా నష్టపోయిన తమకు కాంట్రాక్టు పదవులు లభిస్తాయని, కేసుల నుంచి విముక్తి లభిస్తుందని ఆశపడ్డారు. అయితే జయచంద్రారెడ్డి వైసీపీ ప్రజాప్రతినిధులకు లక్షలాది రూపాయలు కాంట్రాక్టు పనులు అప్పగించారు. ఇందుకు అనేక సాక్ష్యాలు సైతం ఉన్నాయి. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులపై దౌర్జన్యం చేస్తూ దాడులు చేస్తుండటంతో అసలైన టీడీపీ నాయకులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారిపై వివక్ష చూపుతూ వారి వర్గం వీరి వర్గం అంటూ దూషిస్తున్నారట జయచంద్రారెడ్డి. అంతేకాకుండా తన వర్గం కాకుండా మరొకరు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తే బ్యానర్లు ధ్వంసం చేయటం, కార్యక్రమం సక్సెస్ కాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారట. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ములకల చెరువు, బి కొత్తకోట, కురబలకోట మండలాల్లో పలువురు నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రికి రాత్రి ధ్వంసం చేయటం, జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన సందర్భంగా అంగళ్ల నుంచి హర్షీలీ హిల్స్ వరకు ఓ టీడీపీ నాయకుడు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయించటం జయచంద్రారెడ్డి అరాచకానికి పరాకాష్ఠగా నిలుస్తున్నాయట. జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తంబళ్లపల్లి నియోజకవర్గం పర్యటనలో భాగంగా హర్సిలీ హిల్స్లో జయచంద్రారెడ్డి అనుచరులు చేసిన వీరంగం అంతా ఇంత కాదట. ఆ వీడియోలు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇకపోతే తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమానికి సన్నాహకంగా మొలకల చెరువులో నిర్వహించిన మినీ మహానాడుకు సీనియర్ టీడీపీ నాయకులకు ఆహ్వానం లేకుండా తూతూ మంత్రంగా జరిపి పార్టీ ప్రతిష్టను దిగజార్చారని నియోజకవర్గ తమ్ముళ్లు వాపోతున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి తొత్తుగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులపైనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్న జయచంద్రారెడ్డిని తప్పించి మరొకరికి తంబళ్లపల్లి నియోజకవర్గం పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని పెద్ద ఎత్తున అధిష్టానానికి వినతులు వెళ్లాయి. చాలా మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అనేక కేసులు వైసీపీ ప్రభుత్వం బనాయించిందని, టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదవుతున్నా ఇప్పటికీ కేసుల నుంచి తాము బయటపడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కలుగజేసుకుని వైసీపీ వారికి అధిక ప్రాధాన్యతనిస్తూ తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించాలని చూస్తున్న జయచంద్రారెడ్డి నుంచి తంబళ్లపల్లి తెలుగుదేశం పార్టీని, కార్యకర్తలను కాపాడాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ అధిష్టానం సమస్యాత్మకంగా ఉన్న 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే నిజమైతే త్వరలోనే తంబళ్లపల్లికి కొత్త ఇన్ఛార్జిని చూడబోతున్నామని నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.